ఇక ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమరావతిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఫుడ్, వాటర్ అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు మంత్రి నారాయణ. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్స్ సిద్ధం చేశామన్నారు. ఒకవేళ వర్షం పడితే ప్లాన్ బి రెడీగా ఉంది అంటున్నారు మంత్రి నారాయణ. ప్రధాని మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఏర్పాట్లను దాదాపుగా పూర్తయి ప్రస్తుతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొదటి నుంచి ప్రధాని పర్యటన ఏర్పాట్లని అలాగే అమరావతి ప్రాంత ఇష్యూస్ని చూస్తున్న నారాయణ ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి? ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఇంకా వర్క్స్ లేవు. అయితే ప్రజలు కూడా యాక్చువల్గా వివిధ జిల్లాల నుంచి బయలుదేరి వస్తున్నారని కలెక్టర్ గారు యాక్చువల్గా కలెక్టర్లు కూడా ఫోన్లు చేసి చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు అంటే ఫుడ్ కానీ, వాటర్ కానీ, బాత్రూమ్లు కానీ డిఫరెంట్ పాయింట్స్ పెట్టి చేశారు. కలెక్టర్లే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసు వాళ్ళు అనేక మేజర్ ఇష్యూ అదే అవుతుంది సార్. రూట్కి సంబంధించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం, కానీ మరొకసారి ఏ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎట్లా రావాలి, పార్కింగ్ దానికి యాక్చువల్గా ఒక మ్యాప్ ఇచ్చారండి. మ్యాప్ ద్వారా సోషల్ మీడియాలో కూడా దాన్ని యాక్చువల్గా చేయటం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా యాక్చువల్గా దాదాపు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు హైవేల నుంచి యాక్చువల్గా మానిటరింగ్ చేసుకునేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీ గారు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడం జరుగుతుంది. రెయిన్ ఫోర్కాస్ట్ ఉన్నట్టుంది ఈవినింగ్. రెయిన్ ఫోర్కాస్ట్ వెరీ లైట్ రెయిన్ ఉంది. అది కూడా యాక్చువల్గా వచ్చినా ఒకవేళ ఏదైనా జల్లులు వచ్చినా పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ప్లాన్ బి అని రోడ్ల మీద 350 కిలోమీటర్ రోడ్లప్పుడు యాక్చువల్గా ప్లాన్ చేసి 2-3 లేయర్లు వేసినాం. వాటిలో పెట్టేటట్టుగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటారు. సో ఇంకా ఎట్లాంటి ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా రావచ్చు అని అప్పీల్ చేస్తారు. ఖచ్చితంగా అండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు యాక్చువల్గా అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ యాక్చువల్గా బయలుదేరి కూడా వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కూడా వచ్చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు పోతుంది. ప్రధాని సీఎంతో పాటు ఇంకెవరైనా వీఐపీలు ఉంటారు సార్ బయట నుంచి వచ్చారు? అంటే యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే అంటే డయాస్ మీద ఎవరు ఉన్నారనేది ప్రోటోకాల్ యాక్చువల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారంటే దాని ప్రకారం ఎంతమంది ఉన్నారు సార్ ప్రధాని డయాస్ మీద? ప్రధాని డయాస్ మీద అది ఒక కరెక్ట్ 14-11 చూడలేదు. మీరే మొదటి స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఒక చాలా పెద్ద దాన్ని ప్రిసైజ్ గారు కూడా చూడాల్సిన అవసరం ఉంటుందా? అవకాశం దొరకడం. రాజధాని అమరావతి రాజధాని, దానికి సంబంధించిన పునర్నిర్మాణ కార్యక్రమం యొక్క అంటే ఏదైతే 2014-19 ఆగిపోయిందో వాటిని తిరిగి ప్రారంభిస్తున్నాం కాబట్టి పునఃప్రారంభం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ప్రైడ్. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీతో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం. థ్యాంక్ యూ. అశోక్, ఈశ్వర్ టీవీ 9 ప్రధాని సభా వేదిక నుంచి.